రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో అగ్రికల్చర్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు పడ్డాయి. ఆహ్, అగ్రికల్చర్‌లో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో ఫిల్ చేస్తున్నారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, ఇది జనగామ జిల్లాకు సంబంధించింది. జనగామ జిల్లాలోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని ఫిల్ చేయడానికైతే అసలు ప్రీవియస్‌లో దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు గాదు. జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే మెరిట్ ద్వారా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి దీనికి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. నేను పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అదే విధంగా ఎవరైనా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ గాని, బీఎస్సీ అగ్రికల్చర్ గాని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటది గదా! అప్లికేషన్ ఫామ్ అనేది జనగామ జిల్లా అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 25థ్ జూన్ నుంచి 1 జూలై వరకైతే మీరు మీ అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. లాస్ట్ డేట్ జూలై 1. వీళ్ళకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జూలై 2 రోజైతే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మార్నింగ్ 11:00కి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండర్ ద డిఏఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్. ఈ పోస్ట్ అనేది డిఏఓ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 3 వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తారు. ఇక్కడ గైడ్ లైన్స్ చూడండి. మొత్తం ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది జనగామ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పరిధిలో సెలక్షన్ అనేది జరుగుతది. ఏజ్ చూడండి, ఇక్కడ 18-46 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా సెపరేట్ దేని దానికి సెపరేట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కైతే 3 ఇయర్స్, ఎన్‌సీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్. అదే విధంగా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ అవుట్‌సోర్సింగ్ కమిటీ నామినేటెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతది. సెలక్షన్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో వచ్చిన మార్క్స్ ఏమో మెరిట్ లిస్ట్‌లో మన మెరిట్ సాధించిన దానికి 80%గా తీసుకుంటారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా! దాన్ని 80%గా తీసుకుంటారు. మనకి 20% మెరిట్ 10థ్‌లో 5%, డిప్లొమాలో 5% ఆర్ బీఎస్సీలో ఓకే. ఇక్కడ 10థ్ క్లాస్‌లో 5%, 12థ్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఇంటర్ చేసి బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తారు కదా! వాళ్ళకైతే 5% ఉంటది. ఒకవేళ డిప్లొమా అగ్రికల్చర్ వాళ్ళకైతే 10% వెయిటేజ్ అనేది ఉంటది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టే అక్కడ ఉన్న కేటగిరీకి నెక్స్ట్ ఏ రిజర్వేషన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ ఒకసారి చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ కేటగిరీ కిందనేమో ప్రీవియస్‌లో ఓపెన్ కేటగిరీ ఉండే. ప్రెజెంట్ ఇప్పుడు బీసీబీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ డిప్లొమా సి టెక్నాలజీ దీంట్లో ప్రీవియస్ రోస్టర్ పాయింట్ బీసీబీ, ఇప్పుడు రోస్టర్ పాయింట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకున్నది. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. అప్లికేషన్ ఫామ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దానికి ఈ కాపీస్ అన్నీ అటెస్ట్ చేయాలి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్, డిగ్రీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, పీహెచ్‌ఏ వాళ్ళైతే పీహెచ్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫోటోగ్రాఫ్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ కార్డు, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. వీటిని ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీరు ఈ అడ్రస్‌కి పంపియాల్సి ఉంటది. అంటే జూలై 1 వరకే ఛాన్స్. ఆలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. జూలై 2 రోజుకేమో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ. ఓకే. చూస్తున్న వాళ్ళు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి అగ్రికల్చర్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ప్రీవియస్లో ఒక 6 months బ్యాక్ అనుకుంటా హన్మకొండ జిల్లా నుంచి కూడా ఏఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అవుట్ సోర్సింగ్ బేసిస్లోనే. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి.